హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఇంటర్మీడియట్ 1Bకి సంబంధించి లోకస్ అనే చాప్టర్లో నుంచి ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 ఫ్రమ్ 4, -3. ముందుగా లోకస్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ జామెట్రికల్ కండిషన్ ఆర్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ లోకస్. అంటే ఒక ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఒక కండిషన్ని లేకపోతే ఒక ప్రాపర్టీని ఫాలో అవుతే దాన్ని మనం లోకస్ అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్. సో ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2 గివెన్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనేది 2 పాయింట్స్ అనుకోండి. సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ 2 గివెన్ పాయింట్స్. అంటే ఈ ప్లేన్లో ఎన్నో పాయింట్స్ ఉంటాయి. దాంట్లో ఏ నుంచి బికి సమాన దూరంలో ఉండేటువంటి పాయింట్స్ని మనం కనుక తీసుకుంటే, ఇప్పుడు సి అనే పాయింట్ ఏకి బికి సమాన దూరంలో ఉంది. డి అనే పాయింట్ ఏకి బికి సమాన దూరంలో ఉంది. అలా ఈ అనే పాయింట్ ఏకి బికి సమాన దూరంలో ఉంది. సో ఇలా ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ ఒక ప్లేన్ పైన ఉంటాయి. ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. సో ఇలా మనం ఈ పాయింట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసినప్పుడు మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఓకే, సో హియర్ లోకస్ అంటే ఏంటి మరి ఇప్పుడు అంటే స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లోకస్. ఓకే, స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లోకస్. హియర్ ద లోకస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ అండ్ బి. సో ఇక్కడ లోకస్ అనేది ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేది ఒక స్ట్రైట్ లైను. మళ్ళీ ఆ యొక్క స్ట్రైట్ లైను యొక్క లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది మరియు పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లోకస్. లోకస్ అంటే ఏమీ లేదు, ఒక కండిషన్ని సాటిస్ఫై చేయడం. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై గివెన్ కండిషన్, దట్ ఈస్ ఎ లోకస్. సో సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఎ గివెన్ పాయింట్ సి. ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉండేటువంటి పాయింట్స్ని అన్నిటినీ కనెక్ట్ చేస్తే మనకేమొస్తుంది, ఒక సర్కిల్ షేప్ వస్తుంది. ఓకే, సర్కిల్ షేప్, we will get a circle shape here. Okay, so this point is a constant point. So these all points are equal distance from the given point. So the given point C is a locus. So here locus is nothing but a circle. So locus అంటే ఏమీ లేదు, ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఒక ప్రాపర్టీని కానీ ఒక కండిషన్ని కానీ సాటిస్ఫై చేస్తే ఆ వచ్చినటువంటి అవుట్పుట్ని మనం లోకస్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 ఫ్రమ్ 4, -3. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, 4, -3 నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉన్నటువంటి ఒక పాయింట్ దాని యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఆ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే లెట్ ఒక పాయింట్ x, y అనేది లెట్ x, y be a point which is 5 units from 4, -3. So its meaning is that
distance between x comma y and 4 comma minus 3 is nothing but 5. డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా మనందరికీ తెలుసు. డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ ఫస్ట్ పాయింట్ని x1 కామా y1 అనుకోండి, సెకండ్ పాయింట్ని x2 కామా y2 అనుకోండి. ఇక్కడ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. x2 అంటే ఎంత 4 మైనస్ x హోల్ స్క్వేర్, y2 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 5 కాబట్టి మనం 5 తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 3 మైనస్ వై హోల్ స్క్వేర్. సో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్, ఇక్కడ 5 స్క్వేర్, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ మైనస్ 3 మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 25. సో ఇది వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 4 ఇంటూ x plus b square. So this is also a minus b whole square but a value minus 3. So minus 3 square minus 2ab 2 into minus 3 into b is nothing but y plus b square that is y square that is equal to 25. So here 4 square is nothing but 16, minus into plus is nothing but minus. So మనకి ఏమొస్తుంది ఇక్కడ మైనస్ 8x వస్తుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. సో మైనస్ 3 స్క్వేర్ is nothing but 9, మైనస్ 3 ఇంటూ మైనస్ 3 2 టైమ్స్ కాబట్టి ప్లస్ 9 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 2 3 is 6y plus y square is equal to 25. So now you bring this 25 to left side. So final game వస్తుందో చూద్దాం. 16 plus 9 ఈ రెండు యాడ్ చేస్తే 25 వస్తుంది ఇక్కడ. మైనస్ 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ y square that is equal to 25. Okay, now you bring this one to left side. 25 minus 8x plus x square plus 6y plus y square minus 25. So that is equal to 0. Plus 25 minus 25 cancel. Finally we left with order lo rayandi x square plus y square minus 8x plus 6y that is equal to 0. సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. సో ఇచ్చినటువంటి కండిషన్కి మనం కనుక్కున్నటువంటి ఈక్వేషన్ ఇది. సో లోకస్ అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ విచ్ సాటిస్ఫై సర్టెన్ కండిషన్ ఆర్ ప్రాపర్టీ. అంటే ఒక ప్లేన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైనా ఒక కండిషన్ని కానీ ఏదైనా ఒక ప్రాపర్టీని కానీ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం లోకస్ అంటాము.